హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్చూడి తర్మా. ఈరోజు మనం సొగస్చూడి తర్మాలో కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. మన ఫస్ట్ సారీ వచ్చేసి మనకి ఇది వరుదిని పట్టు అండి. ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారనమాట పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్తో. ఈ పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక 2 లైన్స్ లాగా ఫామ్ చేశారు. అంటే మనకి ఒక ఫ్లవర్ ఇచ్చేసి ఒక బంచ్ లాగా డిజైన్ వచ్చింది. అది కూడా మనకి టోటల్గా గోల్డ్ కలర్తో ఉంటుంది. తర్వాత 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి ఆరో మార్క్ లాగా డిజైన్ చేసి 1 మీటర్ ఇచ్చారనమాట. దీనికి మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి కొంచెం లైట్ పింకిష్ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా సెల్ఫ్ లైన్స్ తీసుకున్నారు. ఇక్కడ మనకి బిగ్ సైజ్లో గోల్డ్ కలర్తో ఒక ఫ్లవర్ డిజైన్ కూడా ఉంటుంది బుటీస్ మోడల్లో. ఆ తర్వాత సిల్వర్ కలర్ కాంబినేషన్తో మనకి ఒక చిన్న బడ్ లాగా కూడా డిజైన్ ఇచ్చారు. ఈ డిజైన్ అనేది ఈ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కవర్ చేశారు. ఈ సారీకి బోర్డర్స్ చూసినట్లయితే కనుక పైన 2 సైడ్స్ కూడా పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి మధ్యలో గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ యాడ్ చేశారు. ఇదే మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారనమాట. అంటే బోర్డర్స్ మాత్రం టోటల్ 2 సైడ్స్ కూడా ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారు. దీంట్లో చూసినట్లయితే మనకి బ్లౌజ్ పింక్ కలర్, శారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ సెల్ఫ్ లైన్స్తో ఇచ్చారు. శారీలో మనం 2 సైడ్స్ ఎలాంటి బోర్డర్ అయితే చూసామో అదే టైప్ ఆఫ్ బోర్డర్ని మనకి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్లో కూడా కవర్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 5100 రూపీస్. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కృష్ణరంగ పట్టు అండి. మొత్తం శారీ అంతా కూడా కల్నేతో ఉంటుంది అనమాట, మెయిన్ కలర్ కాంబినేషన్. దీంట్లో పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక మనకి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మిడిల్ పార్ట్ అంతా కూడా డ్రాప్ డిజైన్ అలాగే లీఫ్ వర్క్ యాడ్ చేశారు. అక్కడక్కడ మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీనా వర్క్ కూడా యాడ్ చేశారు. అలాగే 2 సైడ్స్ చూసినట్లయితే 1 సైడ్ వచ్చేసరికి పింక్ కలర్ వేవీ టైప్ ఆఫ్ డిజైన్, ఇంకొక సైడ్ వచ్చేసరికి గ్రీన్ కలర్తో వేవీ టైప్ ఆఫ్ డిజైన్. 2 కలర్స్ వేరియేషన్ ఇచ్చారనమాట 2 సైడ్స్ కూడా. ఈ సారీకి మొత్తం మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే పైన వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మజెంటా పింక్ కలర్తో మనకి బోర్డర్ ఇచ్చారు. రెగ్యులర్గా మనం జరీ బోర్డర్స్ చూస్తూ ఉంటాము, కానీ ఇక్కడ జరీ కాకుండా టోటల్గా మనకి థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చారనమాట. శారీ మిడిల్ పార్ట్లో వచ్చేసరికి మనకి కల్నేత అండి, ఎల్లో కలర్. అలాగే శారీలో మనకి పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, కల్నేత బ్యాక్గ్రౌండ్. దీని పైన అంతా కూడా మనకి లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా బడ్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. పళ్ళులో మనం గ్రీన్ అండ్ పింక్ కలర్ ఏదైతే చూసామో మీనా వర్క్, అదే టైప్ ఆఫ్ వర్క్ని అక్కడక్కడ కొన్ని బర్డ్స్లో ఒక లైన్ లాగా ఫామ్ చేశారు. ఈ సారీకి మెయిన్ వచ్చేసి కింద బోర్డర్. ఇది వచ్చేసి మనకి పళ్ళు కలర్ కాంబినేషన్లో చాలా గ్రాండ్గా డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పళ్ళు కలర్ ఉంటుంది. దానిపైన మెహందీ గ్రీన్ కలర్, పింక్ అండ్ గ్రీన్ కలర్తో బుటీస్ లాగా చాలా లెంతీగా ఉండే విధంగా స్కర్ట్ బోర్డర్ లాగా ఇచ్చారు. అలాగే శారీలో పైన ఏదైతే మనం బోర్డర్స్ చూసామో పింక్ అండ్ మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ కలర్తో, సో అదే కలర్ కాంబినేషన్స్ మనకి కింద కూడా యాడ్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇలా బ్లూ కలర్స్ పైన వచ్చేసరికి బోర్డర్ ఇలా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3750 రూపీస్. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది లైట్ వెయిట్ పట్టు శారీ అండి. పళ్ళు చూసినట్లయితే కనుక మొత్తం చాలా గ్రాండ్గా డిజైన్ చేశారు. డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇక్కడ మనకి 3 కలర్స్ వేరియేషన్తో మనకి పోల్కా డాట్స్, రెడ్ కలర్, సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్, 3 కలర్స్ వేరియేషన్తో మనకి 1 మీటర్ పళ్ళు అంతా పోల్కా డాట్స్ లాగా ఇచ్చారు. అంటే బ్యాక్గ్రౌండ్ అనేది మనకి డార్క్ కలర్ అవడం వల్ల దానిపైన సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ జరీస్ రావడం వల్ల చాలా అందం వచ్చింది. దట్టు మనకి రెడ్ కలర్ కూడా అక్కడక్కడ మనకి ఇచ్చారు డిజైన్ అనేది. టోటల్ శారీ అంతా చూసినట్లయితే మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ గ్రీన్ కలర్, ఇక్కడ మనకి లీఫ్ గ్రీన్, పళ్ళులో వచ్చేసరికి బాటిల్ గ్రీన్, ఇక్కడ లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. మిడిల్ పార్ట్ మొత్తం ప్లెయిన్ ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే కనుక బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్లో ఇచ్చేసి 2 సైడ్స్ ఎడ్జెస్ట్లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ గోల్డ్ కలర్తో ఇచ్చారు. ఈ సారీకి మెయిన్ మనకి కింద బోర్డర్ కూడా అండి, ఎందుకంటే ఇక్కడ చాలా కలర్ఫుల్గా ఉండే విధంగా పళ్ళులో ఎలాంటి డిజైన్ అయితే ఇచ్చారో రెడ్, సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో సేమ్ అదే టైప్ ఆఫ్ పోల్కా డాట్స్ డిజైన్ని మనకి స్కర్ట్ బోర్డర్ లాగా ఇక్కడ యాడ్ చేస్తూ 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి గోల్డ్ కలర్ బోర్డర్తో ఫినిషింగ్ ఇచ్చారనమాట. మొత్తం శారీ అంతా కూడా ఈ డిజైనర్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ రావడం వలన ఇక్కడ బోర్డర్లో డిజైన్లో దాంట్లో మనకి 3 కలర్స్ ఇవ్వడం వలన ఈ బోర్డర్ అనేది బాగా హైలైట్ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్, అంటే పళ్ళు ఏ కలర్ అయితే ఉందో సో అదే కలర్ కాంబినేషన్తోనే మనకి ఇక్కడ బ్లౌజ్ కూడా యాడ్ చేశారు. టెంపుల్ డిజైన్ అనేది మనకి కామన్గా శారీలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా అయితే ఇచ్చారో బ్లౌజ్లో కూడా అదే కంటిన్యూ చేశారు. టోటల్ శారీ అంతా మనకి ఇలా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి
3900 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్గా 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటుంది. మీరు తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి లైట్ వెయిట్ మైత్రికా పట్టు శారీ అండి. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా క్రీమ్ కలర్ ఉంటుంది. శారీ పళ్ళు చూసినట్లయితే కనుక మరూన్ కలర్ కాంబినేషన్, అది కూడా గోల్డ్ కలర్ క్రాస్ లైన్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకి ప్లెయిన్ కలర్ కాంబినేషన్ ఎంటీ ప్లేస్ తీసుకుని దాంట్లో ఒక వేవీ టైప్ ఆఫ్ బ్లూ కలర్ కాంబినేషన్, తర్వాత దాని చుట్టూ కూడా మనకి 2 సైడ్స్ వచ్చే విధంగా మనకి మ్యాంగో డిజైన్ కూడా యాడ్ చేశారు. టోటల్గా మనకి 1 మీటర్ ఉంటుంది. 2 సైడ్స్ ఎడ్జెస్లో బోర్డర్ చూసినట్లయితే కనుక మనకి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, ఒక డిఫరెంట్ డిజైన్. దాని లోపల మనకి బ్లూ కలర్తో మీనా వర్క్ కూడా యాడ్ చేశారు. శారీ మొత్తం కూడా మనకి ఇక్కడ ఎక్కడ కూడా ఎక్కువ జరీ ఇవ్వకుండా ఓన్లీ బోర్డర్స్లో మనకి లైట్గా టచ్ చేశారనమాట. జరీ అనేది చాలా సింపుల్గా ఉండే విధంగా ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి క్రీమ్ అండ్ మరూన్ కలర్ మిక్స్తో ఉన్నటువంటి కల్నీతా ఉన్నటువంటి చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఆ తర్వాత మొత్తం కట్ వర్క్ స్టైల్లో క్రీమ్ కలర్ కట్ వర్క్ కనిపించే విధంగా బేస్ మొత్తం అంటే బ్యాక్గ్రౌండ్ అంతా బ్లూ కలర్ వచ్చే విధంగా సన్నటి లీఫ్ వర్క్ వచ్చింది. శారీ మొత్తం కూడా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ శారీలో చూసినట్లయితే మిడిల్ పార్ట్లో ఒక రియల్గా రోజ్ బర్డ్స్ని తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుందో సేమ్ అదే టైప్ ఆఫ్ ఫినిషింగ్తో చాలా నీట్గా డిజైన్ చేశారండి. మొత్తం కూడా మనకి పట్టు థ్రెడ్ యూస్ చేశారు. పింక్ కలర్తో మనకి రోజ్ బర్డ్ ఉంటుంది. అంటే కింద వచ్చేసరికి క్రీపర్ మనకి బ్లూ కలర్ ఇచ్చారనమాట. ఇక్కడ మనం పైన చూసినట్టే లీఫ్ వర్క్ ఉంటుంది, కాకపోతే కొంచెం లెంతీగా ఉండే విధంగా ఇక్కడ మనకి లీఫ్ వర్క్ అనేది యాడ్ చేశారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ బోర్డర్స్ అనేది కంటిన్యూ చేశారనమాట ఫుల్ శారీ అంతా. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు అనేది మరూన్ కలర్ ఉంది కదండి, కొంచెం రెడిష్ మెరూన్. సో అదే కలర్ కాంబినేషన్తో మనకి 1 మీటర్ ఫుల్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3900 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది లైట్ వెయిట్ చందేరి ఫ్యాబ్రిక్ అండి. మొత్తం కూడా పీచ్ కలర్ కాంబినేషన్లోనే లైట్ అండ్ డార్క్ కలర్ ఇచ్చారు. మనకి ప్రింటెడ్ మోడల్ వస్తుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే అక్కడక్కడ మనకి లైట్గా ఎలోయిష్ గోల్డ్ కలర్ కాంబినేషన్ టచ్ చేస్తూ పీచ్ కలర్తోనే మనకి 1 మీటర్ ప్రింటెడ్ పళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే డార్క్ పీచ్ కలర్ లైట్ పీచ్ కలర్ కాంబినేషన్తో మనకి జిగ్జాగ్ లైన్స్ లాగా ఇచ్చేసి ఆ లైన్స్లో కూడా మనకి డిజైన్ వచ్చే విధంగా క్రియేట్ చేశారు. ప్లస్ మనకి బోర్డర్స్ చూసినట్లయితే కనుక ఇది వీవింగ్ బోర్డర్స్ అండి. మనకి పైతానీ డిజైన్ ఇచ్చారనమాట. వీవింగ్ బోర్డర్స్లోనే పైతానీ డిజైన్లోనే లైట్ కలర్స్ అనేది యాడ్ చేశారు. 2 సైడ్స్ కూడా ఈ సారీకి ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా కలర్ఫుల్గా ఇచ్చారు, చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే టోటల్గా మనకి ప్లెయిన్ ఇస్తారు. లైట్ కలర్ కాంబినేషన్లో ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. మొత్తం ఇలా ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా వీవింగ్ బోర్డర్స్ శారీలో ఎలా అయితే ఇచ్చారో సేమ్ అవే బోర్డర్స్ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఫుల్ శారీ అంతా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. ఈ టైప్లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అమౌంట్కి అవైలబుల్ ఉందండి. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి ప్యూర్ కంచిపట్టు డిజైనర్ శారీస్ అలాగే పార్టీవేర్ కలెక్షన్స్తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. ఈ శారీ కూడా చాలా రీజనబుల్ అమౌంట్కి అవైలబుల్ ఉందండి. ఓన్లీ 800. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కోటా శారీ అండి. శారీ మొత్తం కూడా లైట్ శాండిల్ కలర్ కాంబినేషన్ గంధం కలర్ కాంబినేషన్తో ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే కనుక రెడ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ బోర్డర్, తర్వాత గ్రీన్ అండ్ ఎల్లో కలర్తో మనకి ప్లెయిన్ లైన్స్, తర్వాత మనకు వచ్చేసి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా ఉంటుంది. ఇక్కడ మనం శారీ మొత్తం ఏదైతే డిజైన్ చూస్తున్నామో ఈ డిజైన్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. ఇది మనకి క్రాస్ లైన్స్ లాగా ఒక క్రీపర్ మీద ఒక బర్డ్ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నట్టుగా డిజైన్ చేశారు. అది కూడా మల్టీ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేశారనమాట. దీంట్లో మనకి ఆల్ కలర్స్ కనిపిస్తున్నాయి. రెడ్ కలర్, శాండిల్ కలర్, బ్లాక్ కలర్, గ్రీన్ కలర్, అక్కడక్కడ మనకి గ్రే కలర్తో ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారు. మొత్తం శారీ అంతా కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. చాలా క్లాసీ లుక్ ఉంది, ప్లస్ మనకి గ్రాండ్గా కూడా ఉంది. బ్లౌజ్ వచ్చేసి పైన అంటే మనకి 3 సైడ్స్ బోర్డర్లో రెడ్ కలర్ కాంబినేషన్కి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు కదండి, సేమ్ అదే ఫ్యాబ్రిక్ని మనకి ఇక్కడ కూడా యాడ్ చేశారు. శారీలో ఉన్నటువంటి బోర్డరే యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీ మనకి మొత్తం కూడా ఇలా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1940 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం.
నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి లంగావోని స్టైల్లో ఉన్నటువంటి డిజైనర్ శారీ అండి. శారీ మొత్తం కూడా మనకు ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ యాడ్ చేశారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్, తర్వాత మనకి 2 to 3 ఇంచెస్ ఉండే విధంగా ఒక గోల్డ్ కలర్ కడీ బోర్డర్ కూడా ఇచ్చారు. ఈ గోల్డ్ కలర్ కడీ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక మనకి బాక్సెస్ మోడల్ అంటే చెక్స్ లాగా, ఒకటి వచ్చేసి మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఫిల్లింగ్ ఉన్నటువంటి చెక్స్ లాగా ఇచ్చారు. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి కొంచెం నెటెడ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. అంటే ఒకటే కలర్ కాంబినేషన్లోనే మనకి చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఫ్యాబ్రిక్ని మనకి షోల్డర్ పార్ట్లో కవర్ చేశారు. ఈ సారీకి కింద బోర్డర్ చూసినట్లయితే కనుక సేమ్ టైప్ ఆఫ్ అంటే పైన మనకి షోల్డర్ పార్ట్లో ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఇచ్చారో అదే బ్యాక్గ్రౌండ్ని కింద కంటిన్యూ చేస్తూ మిడిల్లో మనకి గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్ తీసుకుని ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట. అంటే సిల్వర్ కలర్తో చిన్న చిన్న పెటల్స్ని ఒక బిగ్ సైజ్లో ఉండే విధంగా సర్కిల్ లాగా క్రియేట్ చేశారు. ఇది మొత్తం మనకి 2.5 మీటర్స్ ఉంటుందండి. 2.5 మీటర్స్ తర్వాత గ్రీన్ యాపిల్ కలర్ ఫ్యాబ్రిక్ ఏదైతే మనం అనుకున్నామో అదే ఫ్యాబ్రిక్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తూ కుషిల పార్ట్ మొత్తం కూడా కవర్ చేశారు. అలాగే శారీలో ఇంతకుముందు మనం 3 సైడ్స్ కామన్గా ఏదైతే మనం బోర్డర్ చూసామో అదే బోర్డర్ని ఇక్కడ అంటే కుచిళ్ళ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీకి మనకి బ్లౌజ్ కూడా సేమే వచ్చేస్తుంది. అంటే పళ్ళు పాటలో ఉండేది వేరే కలర్ కాంబినేషన్ కాబట్టి ఇక్కడ మనకి టోటల్గా కాంట్రాస్ట్ ఇచ్చినట్లు లెక్క. అంటే కుచిళ్ళ పాటలో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ని మనకి బ్లౌజ్ లాగా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 1790 రూపీస్కి అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది ఒక డిఫరెంట్ లైట్ వెయిట్ పట్టు ఫ్యాబ్రిక్ లాగా ఉంటుందండి మనకి చూడడానికి మాత్రం. దీనికి బోర్డర్స్ చూసినట్లయితే కనుక థ్రెడ్ వర్క్ బోర్డర్స్ సపరేట్గా మనకి ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చారు. అంటే క్రీమ్ కలర్ కాంబినేషన్ బేస్ తీసుకుని దానిపైన మిడిల్లో అంతా కూడా పింక్ కలర్తో ఒక వేవీ టైప్ ఆఫ్ డిజైన్, అలాగే ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి బ్లాక్ కలర్ టచ్ చేశారు. ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్లో మనం ఏదైతే డిజైన్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి షేడెడ్ ఫ్లవర్స్ అనమాట. అంటే శారీ మెయిన్ ఫ్యాబ్రిక్కే మనకి షేడ్ లాగా తీసుకుని దానికి అవుట్లైన్ అంతా కూడా మనకి అంటే థ్రెడ్ వర్క్తో అవుట్లైన్ డిజైన్ చేశారు ఎంబోజ్ లుక్ లాగా. మిగిలిన పార్ట్ అంతా కూడా కలర్ కాంబినేషన్ అనేది శారీ బేస్ వచ్చేసి బేబీ పింక్ కలర్లో ఉంటుంది. ఇక్కడ మనకి లీఫ్ వచ్చేసి కొంచెం మస్టర్డ్ ఎల్లో కలర్, ఫ్లవర్ వచ్చేసి లైట్ అండ్ డార్క్ పీచ్ కలర్ లాగా కనిపిస్తుంది కదా. ఇదంతా కూడా మనకి వాటర్ ప్రింట్ అనమాట. వాటర్ ప్రింట్కి అవుట్లైన్ లుక్ అంతా కూడా బ్లాక్ కలర్తో ఇచ్చారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇంతే గ్రాండ్గా డిజైన్ చేశారు. చాలా హెవీ లుక్ కనిపిస్తుంది మనకి. పార్టీవేర్ కలెక్షన్లో చాలా గ్రాండ్గా కూడా ఉంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఉంటుందండి. ఎందుకు ప్లెయిన్ ఇచ్చారు అంటే శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ మనకి థ్రెడ్ వర్క్ అండ్ ప్రింటెడ్ మోడల్ ఉంది కాబట్టి బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్ ఉంటుంది. అలాగే శారీలో ఎలాంటి బోర్డర్ అయితే ఇచ్చారో సేమ్ అదే టైప్ ఆఫ్ బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2790 రూపీస్కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ టోటల్గా మనకి 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందరనగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటాయి. అలాగే మనకి టోటల్గా హోల్సేల్ షోరూమ్ అండి. మనకి చాలా తక్కువ రేట్లకే ఇక్కడ మనకి శారీస్ అనేది అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి కోటా నెట్టెడ్ శారీ అండి. శారీ అంతా కూడా మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. లైట్ మెహందీ గ్రీన్ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ కల్నేత ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే కనుక పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్ యాడ్ చేశారు. ఇది ప్యాచ్ వర్క్ బోర్డర్స్. ఈ బోర్డర్స్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా కూడా కోటా నెట్టెడ్ శారీ పైన మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ 2 కలర్స్ వేరియేషన్తో మనకి లీఫ్ బంచ్ లాగా ఇచ్చారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా పైన షోల్డర్ పార్ట్లో మనకి ఇది డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. ఈ శారీకి కింద బోర్డర్ చూసినట్లయితే కనుక మనకి పికాక్స్ని అంటే ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారనమాట. పికాక్స్ డిజైన్ మల్టీ కలర్ కాంబినేషన్తో ఒక ట్రీ మీద మనకి నిల్చున్నట్టుగా డిజైన్ చేశారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఇక్కడ మనకి గోల్డ్ కలర్ బోర్డర్లో ఒక కలర్ ఏదైతే ఉందో అంటే పైన పింక్ ఇచ్చారు, కింద గోల్డ్ కలర్ ఇచ్చారు కదా. ఈ ఫ్యాబ్రిక్ ఈ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. ఇలా గోల్డ్ కలర్ వచ్చే విధంగా బోర్డర్ మాత్రం సేమ్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 1640 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం.
నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కోటా మెటీరియల్ అండి. మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ అండ్ లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో కల్నేత్ లాగా ఉంటుంది ఈ శారీ అంతా కూడా. బోర్డర్స్ చూసినట్లయితే కనుక డార్క్ ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో మనకి ఒక చిన్న బోర్డర్స్ యాడ్ చేశారు, రా సిల్క్ మెటీరియల్ బోర్డర్స్. శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ అంటే కొంచెం షేడెడ్ లాగా ఇచ్చారు. దాని కింద మనకి సపోటా కలర్ కాంబినేషన్తో క్రీపర్ అండ్ లీఫ్ పార్ట్ ఇచ్చారు. ఇక్కడ మనకి చాలా క్యూట్గా షోల్డర్ పార్ట్ అంతా కూడా చాలా దగ్గరగా డిజైన్ ఇచ్చారు కదా. ఈ శారీకి కింద బోర్డర్ చూసినట్లయితే 3 లైన్స్ మనకి సేమ్ రోజ్ ఫ్లవర్స్నే కొంచెం బిగ్ సైజ్లో ఫ్లవర్ డిజైన్ 2 కలర్స్ కాంబినేషన్ అంటే షేడెడ్ లాగా ఉండే విధంగా ఇచ్చారు. కింద వచ్చేసరికి డార్క్ చాక్లెట్ కలర్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్తో మనకి క్రీపర్ వర్క్ని ఇచ్చారనమాట. అంటే లైన్స్ లాగా మనకి స్కర్ట్ బోర్డర్ లాగా కవర్ అయ్యే విధంగా మనకి హాఫ్ పార్ట్ వరకు కూడా ఇచ్చారు ఈ సేమ్ డిజైన్. ఈ మొత్తం శారీ అంతా కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ అంతా. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి శారీకి పైన మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అంటే పీచ్ కలర్ లాగా ఏదైతే ఇచ్చారో సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది యాడ్ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1600. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది డిజైనర్ శారీ అండి. మనకి షోల్డర్ పార్ట్ చూస్తున్నాము, ఇది వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు శారీ మొత్తం కూడా. మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక మధ్యలో సిల్వర్ కలర్ కాంబినేషన్, 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి పింక్ కలర్ యాడ్ చేశారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా కామన్గా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది. శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక మనకి కొంచెం మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఉండే విధంగా డాట్స్ డిజైన్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్లో. అక్కడక్కడ మనకి పర్ల్స్ కూడా డిజైన్ చేశారు. ఈ మెయిన్ బంచెస్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి మోతీ వర్క్తో డిజైన్ అనేది వచ్చింది. పింక్ కలర్ అనేది మనకి ప్రింట్ ఇచ్చారండి. దానిపైన అవుట్లైన్ అంతా కూడా క్రీమ్ కలర్ ఇచ్చేసి ఆ ఫ్లవర్ లోపల మనకి పర్ల్స్ని డిజైన్ చేశారు, పర్ల్స్ బంచెస్ లాగా ఇచ్చారు. ఈ శారీ మోడల్ ఏంటంటే 2.5 మీటర్స్ మనకి ఇదే కంటిన్యూ అవుతుంది. ఇది మనకి పాట్లీ పళ్ళు మోడల్ వస్తుంది. అంటే కుచిళ్ళ పాటలో చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి ఫ్లోరల్ సర్కిల్ ఏదైతే ఉందో మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో ఈ సర్కిల్ డిజైన్ ఇచ్చారు. కింద మాత్రం పింక్ కలర్ కాంబినేషన్ డాట్స్ ఎక్కడైతే వచ్చాయో అక్కడ మనకి పింక్ కలర్ స్టోన్స్ కూడా ఇచ్చారు. ఈ డిజైన్ అనేది ఓన్లీ కుచిళ్ళ పాటలో మాత్రమే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ కట్టంచులోకి వచ్చేసరికి కొంచెం వేరియేషన్ చూపించారు. ఇట్లా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన సేమ్ కలర్తో ఉండే విధంగా లీఫ్ ప్రింట్ ఇచ్చారు. ప్లస్ మనకి ఆ లీఫ్ వర్క్ ఏదైతే ఉందో ఆ లీఫ్ వర్క్ మొత్తం కూడా పింక్ కలర్ కాంబినేషన్తో ఉండే విధంగా కుందన్ వర్క్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి వేరియేషన్ చూపించారు. బ్లౌజ్ చూసినట్లయితే కనుక లైట్ అండ్ డార్క్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్తోనే మనకి సన్నటి లైన్స్ ఇచ్చారు. హ్యాండ్స్ పార్ట్ చూసినట్లయితే శారీలో మనకి ఎలాంటి బోర్డర్ అయితే ఇచ్చారో సేమ్ అదే టైప్ ఆఫ్ బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ 3 to 4 వేరియేషన్స్ ఉన్నటువంటి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2930 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ అండి. మనకి షేడెడ్లో ఉంటుంది, అంటే ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట. పైన పార్ట్ చూసినట్లయితే కనుక శాండిల్ కలర్ కాంబినేషన్ మీద రోజ్ బర్డ్స్ని మనకి ఒక స్ట్రోక్స్ టైప్ ఆఫ్ డిజైన్తో ఓన్లీ అవుట్లైన్లో మాత్రమే తెలిసే విధంగా డిజైన్ చేశారు. చాలా క్యూట్గా డిజైన్ చేశారనమాట. అంటే కలర్ కాంబినేషన్ని బట్టి మనకి దాంట్లో బ్లాక్ కలర్ ఇచ్చేసరికి చాలా అందం వచ్చింది. అలాగే పైన బోర్డర్ చూసినట్లయితే కనుక రెడ్ కలర్ బేస్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్తో లైన్స్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి వీవింగ్ బోర్డరే ఉంటుంది. అలాగే ఇదేంటంటే ఈ డిజైన్ అనేది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సపరేట్గా పళ్ళు అంటూ డిజైన్ చేయకుండా మొత్తం టోటల్ శారీ అంతా కూడా ఇచ్చారు. ఈ శారీకి బోర్డర్ చూసినట్లయితే కనుక స్కర్ట్ బోర్డర్ టైప్ ఆఫ్ లుక్, మొత్తం కూడా రెడ్ కలర్ ఇచ్చేసి దాంట్లో మనకి మ్యాటీ స్టిచ్ యాడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారండి. పైన మొత్తం మనకి ప్రింటెడ్ మోడల్ ఉంది కదా, ఇక్కడ మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ లాగా తీసుకుని ఒక క్రీపర్ ఇచ్చారు. రెడ్ కలర్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. బ్లాక్ కలర్తో అవుట్లైన్ ఇచ్చారు. మళ్ళీ అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ని మనకి మ్యాటీ స్టిచ్తో డిజైన్ చేశారనమాట. ఈ శారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ అనేది మనకి రెడ్ కలర్ ఉంది కాబట్టి మనకి క్రేప్ జొకాట్ టైప్లో మనకి ఇట్లా ఇచ్చారనమాట. రెడ్ కలర్తోనే మొత్తం బ్లౌజ్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3590 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి శారీ అంతా కూడా చందేరి కోటా శారీ అండి. లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది శారీ మొత్తం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక 2 సైడ్స్ మనకి కొంచెం బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకుని మధ్యలో అంతా కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ కూడా బోర్డర్స్ సేమ్ పళ్ళులో ఎలా అయితే ఇచ్చారో 2 సైడ్స్ బ్రిక్ రెడ్ కలర్, మధ్యలో వచ్చేసి మనకి గోల్డ్ కలర్ అదే టైప్లో కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. 2 సైడ్స్ మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా సన్నటి సెల్ఫ్ లైన్స్ డిజైన్ బేస్ ఉంటుంది. దానిపైన వచ్చేసరికి క్రీమ్ కలర్ ఫిల్లింగ్ ఉంటుంది. బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి ఇదే గ్యాప్ అనేది మెయింటైన్ చేశారు. మొత్తం శారీ ఎండింగ్ వరకు కూడా
కొన్ని శారీస్కి ఏంటంటే షోల్డర్ పార్ట్ 2.5 మీటర్స్ వరకు దగ్గర ఉంటుంది, ఆ తర్వాత కొంచెం గ్యాప్స్ ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ ఈ శారీలో అలా కాకుండా శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ చేస్తారు, ఇదే గ్యాప్ మెయింటైన్ చేస్తూ. ఈ శారీకి ఇంకొక బోర్డర్ కూడా యాడ్ చేశారండి, చాలా కలర్ఫుల్గా ఉండే విధంగా. క్రీమ్ కలర్ మనకి అంటే బోర్డర్స్లో ఏ కలర్స్ అయితే యూస్ చేశారో బ్రిక్ రెడ్ అండ్ క్రీమ్ కలర్ శారీ ఉంటుంది కదా, ఈ 2 కలర్స్ కాంబినేషన్తోనే మనకి ఇక్కడ కూడా ఒక టర్నింగ్ క్రీపర్ హెవీగా ఉన్నటువంటి పెటల్స్ డిజైన్తో డిజైన్ చేశారనమాట. క్రీమ్ కలర్తో ఫిల్లింగ్ అవుట్లైన్ అంతా కూడా బ్రిక్ రెడ్ వచ్చింది. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. చాలా స్టైలిష్గా కూల్ కలర్స్ కాంబినేషన్తో ఈ శారీ డిజైన్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి టోటల్గా ప్లెయిన్ ఉంటుంది. అలాగే శారీలో చూసినట్లే మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఏదైతే ఇచ్చారో ఇదే టైప్ ఆఫ్ బోర్డర్స్ 2 సైడ్స్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2200 రూపీస్. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో ప్యూర్ షిఫాన్ శారీ అండి. మొత్తం కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ శారీ. చాలా స్టైలిష్గా మనకి పార్టీవేర్ కలెక్షన్స్లో డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్లో చూసినట్లయితే కనుక మనకి పింక్ కలర్ కాంబినేషన్ కుందన్స్ ఇచ్చారు. ఎంటీ ప్లేస్ ఏదైతే మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో ఈ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి పింక్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. అలాగే ఈ మ్యాంగో డిజైన్ ఏదైతే కనిపిస్తుందో ఇది మనకి సెల్ఫ్ కలర్ అంటే బేబీ పింక్ కలర్ కాంబినేషన్ శారీ మీద కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్తోనే మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. అది కూడా కాటన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. దానిపైన కూడా మనకి మ్యాంగో డిజైన్ ఉంటుంది. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది మిడిల్ పార్ట్లో కంటిన్యూ చేశారు. ఈ శారీకి మెయిన్ చెప్పాల్సింది ఈ బోర్డర్స్ అండి. చాలా స్టైలిష్గా మనకి పార్టీవేర్ బోర్డర్స్ అనేది యాడ్ చేశారనమాట. ఇక్కడ ఎక్కడ కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది కనిపించకుండా ఎక్కువగా మనకి స్టోన్స్ అండ్ కుందన్స్ వర్క్తోని డిజైన్ చేశారు. ఈ కట్ వర్క్ మోడల్లో ఉన్నటువంటి ఈ బోర్డర్ వచ్చేసి ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మొత్తం శారీ అంతా కూడా ఇలాగే బుటీస్ మోడల్ వచ్చింది. టోటల్గా మనకి పార్టీవేర్ బ్లౌజ్ యాడ్ చేశారు. మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ 1 సైడ్ నెక్ పార్ట్ వచ్చింది. అలాగే ఇంకొక సైడ్ వచ్చేసి మనకి చాలా హెవీగా అంటే హ్యాండ్ పార్ట్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా 2 హ్యాండ్స్కి కూడా ఫుల్ డిజైన్ అనేది ఇచ్చారనమాట. మొత్తం బ్లౌజ్ ఇలా ఉంటుంది. టోటల్ శారీ అంతా బేబీ పింక్ కలర్తో చిన్న చిన్న మ్యాంగో మోటివ్స్తో మొత్తం ఫుల్ శారీ కవర్ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2950 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది టోటల్గా జార్జెట్ మెటీరియల్లో ప్యూర్ జార్జెట్ మెటీరియల్లో ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఇది వచ్చేసి మొత్తం మనకి లెమన్ ఎల్లో షేడ్ అండ్ క్రీమ్ కలర్ బేస్ ఉంటుందండి. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే హ్యాంగ్ అయ్యే పార్ట్లో మనకి క్రీమ్ కలర్ బేస్ తీసుకుని దానిపైన మొత్తం కూడా స్టోన్ వర్క్ అండ్ బీడ్ వర్క్తో మనకి ఫ్లవర్ డిజైన్ లోపలంతా కూడా మస్టర్డ్ ఎల్లో ఆరెంజ్ లెమన్ ఎల్లో కలర్తో అంటే ఒకటే ఫ్లవర్లో మనకి 3 కలర్స్ వేరియేషన్ చూపిస్తూ ఇచ్చారు. గ్రీన్ కలర్ కాంబినేషన్తో క్రీపర్ వర్క్ వచ్చింది. అక్కడక్కడ మనకి హనీ కలర్ కాంబినేషన్ క్రీపర్ వర్క్ కూడా యాడ్ చేశారు. అంటే మొత్తం కూడా చాలా గ్రాండ్గా ఉండే విధంగా పళ్ళు పార్ట్లో మనకి ఒక లైన్ బోర్డర్ మొత్తం కూడా కంటిన్యూ చేశారు. అలాగే మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక ఇక్కడ బ్రిక్ కలర్ కాంబినేషన్ అంటే బ్రిక్ కలర్ అండ్ రస్ట్ కలర్ వచ్చే విధంగా మనకి ఒక చిన్న ప్రింటెడ్ బోర్డర్ యాడ్ చేశారు. 2.5 మీటర్స్ మాత్రం బిగ్ సైజ్లో మనకి ఈ క్రీపర్ పార్ట్ అంటే మనకి పళ్ళులో ఏదైతే క్రీపర్ పార్ట్ చూసామో అదే క్రీపర్ పార్ట్ని కంటిన్యూ చేశారు. హాఫ్ వరకు మాత్రమే. మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి 2.5 మీటర్స్ తర్వాత కుచిల పార్ట్ అంతా కూడా కొంచెం స్మాల్ సైజులో అంటే కుచిల పార్ట్లో కనిపించే పార్ట్ మాత్రమే మనకి ఇచ్చారనమాట. మిగిలిన పార్ట్ అంతా కూడా కుందన్స్ తీసుకున్నారు. మొత్తం శారీ అంతా ఇదే డిజైన్ వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్, ఎటువంటి వర్క్ చేయకుండా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని 2 సైడ్స్ హ్యాండ్స్ పార్ట్లో మాత్రం మనకి ఇలా చిన్న బుటీస్ని యాడ్ చేశారు. ఇక్కడ కూడా మనకి స్టోన్ వర్క్ అండ్ బీడ్ వర్క్ యాడ్ చేశారనమాట. చాలా క్యూట్గా డిజైన్ వచ్చింది. ఓకే, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3480 రూపీస్కి అవైలబుల్ ఉంది. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.